గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏరియా పెరిమీటర్ వాల్యూమ్ అనే లెసన్కి సంబంధించి పార్ట్ 3 చూస్తున్నాము. ఆల్రెడీ పార్ట్ 1లో ఫార్ములాస్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పార్ట్ 2లో 5 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇప్పుడు పార్ట్ 3లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేయకుండానే మన వీడియోస్ చూస్తున్నారు, తప్పేం లేదు. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు, మీ బ్యాలెన్స్ ఏం కట్ అవ్వదు, ఫ్రీనే. కాకపోతే మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఏంటంటే మాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. సో మేము ఆన్లైన్ క్లాసెస్, లైవ్ క్లాసెస్ ఇలాంటివి కండక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి స్క్రీన్ షాట్ కూడా వేస్తున్నాను, చూడండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు, అలాగే ఎంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మన వీడియోస్ అనేది స్క్రీన్ మీద చూపిస్తున్నాం. చూడండి, 84%, అబౌవ్ 80% సబ్స్క్రిప్షన్ లేకుండానే చూస్తున్నారు. ఓన్లీ 14-15% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు. ఓకేనా? సో ప్రాబ్లమ్స్ స్క్రీన్ మీద వేస్తున్నాము, అన్నీ ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న షీటు, అలాగే వాట్సాప్ గ్రూప్, నవోదయ కోచింగ్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఒకసారి జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు 6th ప్రాబ్లం చూద్దాం. A = 3.02 centimeters, B = 2.2 centimeters and C = 1.04 centimeters. Then find the area of the given figure. అయితే ఇచ్చిన ఫిగర్కి ఏరియా ఎంత కనుక్కోమన్నాడు, చూద్దాం. (4+a) సరే, ఏరియా కాదు, పెరిమీటర్ కనుక్కోవాలి. 4+a 6 - c, తర్వాత 5c, దాని తర్వాత 18+b. దీనికి పెరిమీటర్ కనుక్కోవాలి. అయితే ఆల్రెడీ నేను మీకు చెప్పాను, పెరిమీటర్ అంటే ఏంటి, అన్ని సైడ్ని యాడ్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటామంటే పెరిమీటర్ అంటాం. ఓకే, చూద్దాము. ఇక్కడ 4+a అన్నాడు. ఏ అంటే ఎంత? 4+a అంటే ఇక్కడ ఇచ్చాడు 3.02. ఇప్పుడు యాడ్ చేసామనుకోండి, ఎంత వస్తుంది? 4 + 3 7, 7.02. నెక్స్ట్ ఇదంతా ఏంటి అంటే 4+a. తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే 8+b చూద్దాం. = 8+. b వాల్యూ ఎంత ఇచ్చాడు? 2.2. 8 + 2 10, 10.2 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ 5c వాల్యూ చూద్దాం. 5 ఇంటూ c ఎంత ఉంది, ఎంత ఇచ్చాడు? 1.04. మల్టిప్లై చేస్తే 5 4 20, 0.515. నెక్స్ట్ 6 - c చూద్దాం. 6 - c, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 - c వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? 1.04. సబ్ట్రాక్షన్ చేద్దామండి. 6 - 1.04. ఇక్కడ పాయింట్ లేకపోతే మనం పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవచ్చు. బార్ వేస్తే 5, ఇది 10, మళ్ళీ 9 అవుతుంది. 10 - 4 6, 9 - 0 9, 5 - 1 4. ఎంత వస్తుంది ఇక్కడ? 4.96. చూడండి ఒకసారి, ఇక్కడ 7.02. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 10.2 వస్తుంది. 5c దగ్గర వచ్చేసరికి 5.20. ఇక్కడ వచ్చేసరికి 4.96. 4 సైడ్స్ యొక్క లెంత్ తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మనము? పెరిమీటర్ అంటే వీటిని మొత్తాన్ని యాడ్ చేయాలి. 4.96, 7.02, 5.20, తర్వాత 10.2 యాడ్ చేద్దాము. 8 వస్తుంది, ఇక్కడ 13 వస్తుంది, 1 క్యారీ. తర్వాత యాడ్ చేస్తే 11, 16, 17.
1 క్యారీ అంటే ఎంత వస్తుంది 27.38. మిస్టేక్ జరిగింది, ఇంకొకసారి చూద్దాం. సరేనా, ఇక్కడ వచ్చేది 27. మనకు వచ్చిన వాల్యూ కరెక్ట్గానే ఉంది. ఓకే, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఆప్షన్ అయితే కనుక 37.38 అని ఇచ్చాడు. ఏదైనా ప్రింటింగ్ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. అన్నీ యాడ్ చేసి చూసినా కానీ 27 వస్తుంది. ఓకే, 11, 16, 17, 27 వస్తుంది. ఆప్షనే రాంగ్ ఉంది, దాన్ని కొంచెం మార్చుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాండి. 7th ప్రాబ్లం. The perimeter of a triangle is 99 centimeters. Two of its sides are 40 centimeters to 30 centimeters. Then the length of third side is dash. Okay, ఒక ట్రయాంగిల్ ఉంది. దాని పెరిమీటర్ ట్రయాంగిల్ పెరిమీటర్ ఎంత ఇచ్చాడు 99 సెంటీమీటర్స్. టూ సైడ్స్ ఎంత అన్నాడు, టూ సైడ్స్ 40, 30 సెంటీమీటర్స్. దీన్ని 30 సెంటీమీటర్స్ అనుకో, దీన్ని 40 సెంటీమీటర్స్ అనుకో. థర్డ్ సైడ్ కనుక్కోమన్నాడు. థర్డ్ సైడ్ మనకు తెలియదు కాబట్టి x అనుకో. ఇప్పుడు ఈ 3 సైడ్స్ని యాడ్ చేస్తే మనకు పెరిమీటర్కి ఈక్వల్ అవ్వాలి. ఓకే, యాడ్ చేద్దాం. 3 సైడ్స్ 40 + 30 + x = 90. యాడ్ చేస్తే 70 + x = 99. x = 99 - 70. Now x = 29. అంటే థర్డ్ సైడ్ అంతా 29. చాలా ఈజీ ప్రాబ్లం. ట్రయాంగిల్ పెరిమీటర్ కనుక్కోవాలంటే 3 సైడ్స్ని యాడ్ చేయాలి. వాల్యూ ఇచ్చాడు, థర్డ్ సైడ్ కనుక్కోమన్నాడు. దాని వాల్యూ మనకు తెలియదు కాబట్టి మనం ఏమనుకుందాము అంటే x అనుకుందాం. థర్డ్ సైడ్ x అనుకుందాం. ఓకే, 29 ఆప్షన్ సి అన్నమాట. ఇది 7th ప్రాబ్లం. నెక్స్ట్ we will move to 8th ప్రాబ్లం. Eighth problem, ABCD is a rectangle in which AB is equal to 12 centimeters, BC is equal to 10 centimeters. Find the area of shaded region. ఇలా ఉంది. ABC ఈ రీజియన్ని షేడ్ చేసేది. ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనం చూద్దాం. BC = 10. ఇది 10 ఉంటే ఇది కూడా ఎంత ఉంటుంది 10. తర్వాత AB = 12. ఇది మొత్తం 12 ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం హైట్ అని తీసుకుందాము. దీన్ని ఏమని తీసుకుందామంటే బేస్. ఏరియా ఈ షేడెడ్ రీజియన్ ఎలాగుంది మనకి ట్రయాంగిల్ లాగా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ = half into base into height. For 90 area of triangle, half into base into height, that is equal to half into base anta ikkada 12 into height ante 10. 2 1s 2 6s 60 centimeter square. అది ఆప్షన్ బి లో ఉంది. ఇది మనం డిస్కస్ చేసుకున్నది 8th ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ షేడెడ్ రీజియన్ అంటే ట్రయాంగిల్ షేప్ ఉంది. బేస్ 12 ఇచ్చాడు, హైట్ 10 ఇచ్చాడు. ఓకే, మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్, దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ అంటే 12, హైట్ అంటే 10. క్యాన్సిల్ చేస్తే 60 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 9th ప్రాబ్లం చూద్దామండి.
ఫైండ్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్. A, B, C, D. ఇది 3 meters. టోటల్ ఎంత అంటే 20. నెక్స్ట్ ఇది కూడా ఒక 3 meters వచ్చేది. 3 meters. ఇది ఎంత ఉంది అంటే టోటల్ 15. ఓకే, షేడెడ్ రీజియన్ కనుక్కోమన్నాడు. ఇక్కడ 3 ఉంటే ఇది కూడా 3 ఉంటుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది ఒక రెక్టాంగిల్ ఉంది, ఇటువైపు కూడా ఒక రెక్టాంగిల్ ఉంది. కానీ మధ్యలో ఈ స్క్వేర్ షేప్ ఉంది కదా, ఇది మాత్రం 2 టైమ్స్ కౌంట్ అవుతుంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది, ఇటువైపు కూడా 3 ఉంది, ఇటువైపు కూడా 3 ఉంది. కాకపోతే మధ్యలో ఏంటి అంటే స్క్వేర్ షేపు, సో అది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. కాబట్టి మనం ఈ రెక్టాంగిల్ ఏరియా కనుక్కొని ఈ ఏరియా 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి స్క్వేర్, దాన్ని తీసేస్తే సరిపోతుంది. ఓకే, సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు, ఈ రెక్టాంగిల్ చూద్దాం నాన్న. ఇక్కడ B ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది, L ఈజ్ ఈక్వల్ టు 15 అనుకోండి. అప్పుడు ఫస్ట్ రెక్టాంగిల్ ఏరియా ఏమవుతుంది, 3 × 15 ప్లస్ ఈ రెక్టాంగిల్ చూద్దాం, 3 × 20. ఇది లెంత్ అనుకో, ఇక్కడ దీన్ని బ్రెడ్త్ అనుకో. సో ఈ రెక్టాంగిల్ ఏరియా ఇక్కడ వచ్చింది, ఈ రెక్టాంగిల్ ఏరియా ఇక్కడ వచ్చింది. సో ఈ స్క్వేర్ షేప్ ఏదైతే ఉందో అది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి ఏరియా ఆఫ్ స్క్వేర్ సైడ్ స్క్వేర్. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటి, సైడ్ స్క్వేర్. ఇక్కడ సైడ్ ఎంత, 3 స్క్వేర్. ఓకే, 53 = 45 ప్లస్ 60 మైనస్ 9. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 105 మైనస్ 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 96 వస్తుంది అన్నమాట. 96 సెంటీమీటర్ స్క్వేర్. ఎన్నో ఆప్షన్ ఇచ్చాడు, ఆప్షన్ సి. ఓకే, సో ఇది ఆన్సరు. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూద్దాం. దేర్ ఈజ్ ఏ హౌస్ ఇన్ ఏ farm house of rectangular field with 43 meters length, 27 meters width. To fence around it for 3 times, how much length of wire is to be used? ఓకే, అంటే ఇక్కడ రెక్టాంగులర్ షేప్లో ఉన్న ఫార్మ్ హౌస్ ఇచ్చాడు. సో దానికి లెంత్ బ్రెడ్త్ 2 ఇచ్చాడు. దాని చుట్టూరు ఫెన్స్, గుర్తుంచుకోండి, ఫెన్సింగ్ వేయాలన్నా లేదా వైరింగ్ చేయాలన్నా చుట్టూ రోడ్డు వేయించాలన్నా మనం ఏం కనుక్కోవాలి అంటే పెరిమీటర్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, పెరిమీటర్. ఇక్కడ 3 టైమ్స్ అన్నాడు కాబట్టి 3 × పెరిమీటర్ అవుతుంది. 1 టైం అంటే పెరిమీటర్ అవుతుంది, 3 టైమ్స్ అన్నాడు కాబట్టి 3 × పెరిమీటర్ అవుతుంది. ఓకే, సో 10th ప్రాబ్లం చూద్దాండి. రెక్టాంగులర్ ఫార్మ్ హౌస్ ఇది ఇలా ఉంది. లెంత్ వచ్చేసరికి ఎంత, 43. బ్రెడ్త్ వచ్చేసరికి ఏంటి అంటే 27. ఇప్పుడు ఫెన్సింగ్ చేయాలన్నాడు కాబట్టి మనం పెరిమీటర్ కనుక్కుందాం. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 × L + B. రెక్టాంగులర్ పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2 × L + B. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × L అంటే ఎంత చూడమ్మా, 43 ప్లస్ B అంటే 27. యాడ్ చేస్తే 70 వస్తుంది, 140. పెరిమీటర్ ఎంత, 140. ఇది 1 టైం అన్నమాట. కానీ క్వశ్చన్లో ఏం అడిగాడు, 3 టైమ్స్ అడిగాడు.
కాబట్టి 3 into perimeter, that is equal to 3 into 140. 3 0 0 3 4 12, 1 carry 3 1 3 4, 420 meters. దాని చుట్టూ ఫినిషింగ్ చేయాలంటే కావాల్సిన వైర్ లెంత్ ఎంత అంటే 420 meters. ఇది ఆప్షన్ సిలో ఉంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటే కనుక మీ ఫ్రెండ్స్కి మన వీడియోని కొంచెం ఫార్వర్డ్ చేయండి. అలాగే ఎవరైతే వాచ్ చేస్తున్నారో కొంచెం చిన్న కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే ఎవరెవరు ఈ వీడియో చూస్తున్నారో ఏంటో నాకు అర్థమవుతుంది. నాకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది అన్నమాట వీడియోస్ చేయడానికి. స్టూడెంట్ నేము అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియో అనేది కొంచెం కామెంట్ చేయండి. నేను కూడా మీకు రిప్లై ఇస్తాను. కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది.